పోలీస్ అకాడమీలో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు డీజీపీ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాజ్నాథ్ సింగ్ నేరుగా పోలీస్ అకాడమీలో చేరుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరిగే డీజీపీల సదస్సుకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ చేరుకున్నారు. ప్రస్తుతం మనం ఆయనకు సంబంధించిన కాన్వాయ్ని చూడొచ్చు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 1 గంట ప్రాంతంలో చేరుకున్న తర్వాత నేరుగా అక్కడి నుండి నేషనల్ పోలీస్ అకాడమీకి రావడం జరిగింది. ఆయన ఇవాళ జాతీయ సదస్సు నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్న జాతీయ సదస్సును ఇవాళ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ సెమినార్ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత రేపు ఈ సదస్సులో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పాల్గొంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కాన్వాయ్ని. రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు ఇతర సిబ్బందిని మనం చూస్తున్నాం. ఎదురుగా మనకు కాన్వాయ్లో కనబడుతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వాగతం పలికేందుకు గవర్నర్ నరసింహన్తో పాటు ఇటు హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డి, ఇతర అధికారులు కూడా రావడం జరిగింది. అరుణా బహుగుణ, నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అరుణా బహుగుణ కూడా వెళ్ళి స్వాగతం పలకడం జరిగింది. ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ నేషనల్ పోలీస్ అకాడమీకి లోపలికి వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. విజువల్స్లో ఆ ఎస్కార్ట్ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీలతో పాటు ఐజీలు ఈ సదస్సులో పాల్గొంటారు. ప్రధానంగా దేశ అంతర్గత భద్రతతో పాటు ఇతర సమస్యలు, పోలీస్ శాఖ ఎదుర్కొంటున్న సమస్యలు, ఇందులో ప్రధానంగా మావోయిజం కావచ్చు, నక్సలిజం కావచ్చు, అలాగే ఉగ్రవాదం, వీటితో పాటుగా ఇటీవల కాలంలో పెట్టరేగిపోతున్న సైబర్ నేరాలకు సంబంధించి వాటిని ఏ విధంగా అడ్డుకట్ట వేయాలన్న దానికి సంబంధించి కూడా ఈ సదస్సులో చర్చించబోతున్నారు. అలాగే ఈ సదస్సును గతంలో ఈ సదస్సు అనేది ఎక్కువగా జాతీయ సదస్సులు, డీజీపీల సదస్సులు అనేవి ఢిల్లీలో జరుగుతుండేవి. కానీ నరేంద్ర మోడీ ఎప్పుడైతే ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో 2014లో, అప్పటి నుండి కూడా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఈ డీజీపీల సదస్సును నిర్వహించాలని కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే 2014లో అస్సాంలో నిర్వహించారు, 2015లో గుజరాత్లో నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు 2016లో తెలంగాణలో ఈ 3 రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6:30 ప్రాంతంలో ప్రధానమంత్రి హైదరాబాద్కు రానున్నారు. ఆయన నేషనల్ పోలీస్ అకాడమీలోనే బస చేస్తారు. రేపు ఈ సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. అలాగే గత ఏడాది 2014 నుండి ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో ఏవైతే నిర్ణయాలు సదస్సులో తీసుకున్నామో ఆ నిర్ణయాలు ఎంతవరకు అమల్లోకి వచ్చాయి, అమలు చేస్తున్న సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అన్న దానిపై కూడా సమీక్షించబోతున్నారు. శనివారం సాయంత్రం తిరిగి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆదివారం ఈ సదస్సు కూడా కొనసాగబోతుంది. ఆదివారం రోజు కేంద్ర హోంమంత్రితో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొని మొత్తం నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కనబడుతుంది. మొత్తానికి ఈ 3 రోజుల జాతీయ సదస్సుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయ్యాయి. 3 గంటలకు ఈ సదస్సును కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించబోతున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీ నుండి కెమెరామెన్ అరుణ్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.